పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. తీన్మార్మల్లని ఇవాళ కొత్త పార్టీ పెట్టడం జరిగింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ప్రస్తుతం ఆ పార్టీ కార్యకర్తలతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు గుగ్లోద్ రవీందర్, మహబాద్ డిస్టిక్ డోర్నాకల్ మండల్ నుంచి. తీన్మార్మల్లన్న పార్టీ పెట్టాడు. ఈ టైంలో రాష్ట్రానికి పార్టీ అవసరం ఉంది అనుకుంటున్నారా? ఇది చాలా నిజమైన పరిణామం. ఇది రాష్ట్రానికి, దేశానికి ఇది చెప్పుకోదగిన మంచి సమయం. సందర్భంలోనే తీన్మార్మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టడం మంచి సమయంలోనే ఏర్పాటైంది. విషయం ఏంటంటే తెలంగాణలో కానీ లేకుంటే భారతదేశంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఐక్యతతోనే రాజ్యాధికారం అనేది ఒక నిజమైన వాస్తవం. కానీ ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీలకు నిజమైన రిజర్వేషన్ లేదు. వారి జనాభా తమాషా ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ రావాల్సిన వాస్తవం ఇప్పుడు వాళ్ళకు కళ్ళు తెరిచినట్టయింది. నిజంగా వాళ్ళు 56% ఉన్నారు సుమారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పటికీ వాళ్ళకు 42% ఇచ్చిన హామీల మేరకు దానికి అమలు పరచడానికి పై అధికార పార్టీలు దాన్ని చేయడానికి ముందుకు రావటం లేదు. వాస్తవంగా చెప్పాలంటే బీసీలు లేనిదే పార్టీలు లేవు, బీసీలు లేనిదే రాజ్యాధికారం లేదు, బీసీలు లేనిదే పరిపాలన లేదు. కానీ బీసీలను చాలా 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 చులకనంగా చూడడం ఇది ఒక అలవాటుగా అయిపోయింది. బీసీలు అంటే నిజంగా వాళ్ళకు ఏదో జెండల్ అని చెప్పుకుంటూ వాళ్ళ మోచేతి నీళ్లను వీళ్ళు తాపిస్తూ జెండల్ రూపంలో బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చి జెండల్ రూపంలో ఉన్నటువంటి సీట్లను మొత్తం అగ్రవర్ణ పార్టీలు మొత్తం కైవాసం చేసుకోవడం వలన బీసీలకు రావాల్సిన నిజమైన రిజర్వేషన్, నిజమైన వాటా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘిక రంగాలలో వాళ్ళకు నిజంగా అన్యాయం జరుగుతూ ఉంది, అవమానం జరుగుతూ ఉంది. ఈ బాధను వాళ్ళు మింగలేక వాళ్ళు ఈ విషయంలో, ఈ సందర్భంలో వాళ్ళు ఇలా పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచి సమయంలోనే వచ్చింది. వాస్తవం ఏంటంటే తెలంగాణలో ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది. కానీ బీసీలకు 27% రిజర్వేషన్ను ఇంకా 22కి తగ్గించారు. దాన్ని 42% చేస్తామని చెప్పడంలో రాష్ట్ర గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినట్టుగానే చెప్పి దాన్ని అమలుపరచడంలో దానికి మన ఇతర గవర్నర్ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఇలా మెలకలు పెట్టుకుంటూ దాన్ని మసిబూసి మారేడుకాలు చేస్తూ ఉంది. కానీ నిజంగా మనస్ఫూర్తిగా అమలు పరచాలనుకుంటే అది పెద్ద సమస్య కాదు, కానీ కావాలనే ఉద్దేశంతో చేసి దాన్ని నీరుగారుస్తూ ఉంది. కానీ ఇదే విషయం 2018-19 టైంలో ఈడబ్ల్యూఎస్ అని తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ను ఎవరి నుండి తీసుకొచ్చారు, ఏ కోర్టులో వేశారు, ఏ ప్రభుత్వానికి సంప్రదించారు, ఏ ప్రభుత్వానికి సంప్రదించకుండా, ఏ సుప్రీంకోర్టుకి సంప్రదించకుండా వాళ్ళ చేతిలో పవర్ ఉందని చెప్పి, వాళ్ళ చేతిలో చట్టం ఉందని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనే దాని మీద, అంటే అగ్రవర్ణ పేదలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు కేంద్రంలో, రాష్ట్రంలో. అయితే దాని ఉద్దేశం విద్యా ఉద్యోగం అన్నారు. విద్యా ఉద్యోగమే కాదు, దాంట్లో రాజకీయ రిజర్వేషన్ కూడా ఉంది అనే సంగతి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ అనే ఉద్దేశంలో చాలా బలమైన కుట్ర ఉంది. ఈడబ్ల్యూఎస్ 10% ఎక్కడుంది? వాళ్ళు ఉన్నదే 10%. 10%లో ఉన్నటువంటి జనాభాలో ఇంకా 10% పేదలు ఏడ ఉంటారు? వాళ్ళ దాంట్లో 10% అనేది అది ఒక కుట్ర. దాంట్లో 2 నుంచి 3% మాత్రమే పేదలు ఉంటారు. కానీ వాళ్ళు కుట్రాపూరితంగా వాళ్ళు జనరల్ రిజర్వేషన్లతో పాటుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారంగా దగ్గర 50% రిజర్వేషన్ వాళ్ళు వాడుకోవడం కోసం తీసుకొచ్చిన కుట్ర మాత్రమే. ఈడబ్ల్యూఎస్ కుట్రలో చాలా బలమైన, ఇది దేశంలో ఒక పెద్ద ప్రమాదం, పెద్ద నష్టం ఇది. ఈడబ్ల్యూఎస్ ఎవరిని తీసుకొచ్చి అడిగారు? ఇవాళ మనం 42% రిజర్వేషన్ అడుగుతుంటే దేశం అంతా గల్లోలు పెడుతున్న, గందరగోళం పెడుతున్న దానికి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావట్లేదులే. కానీ ఈడబ్ల్యూఎస్ చేసినప్పుడు ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చారు అంటే వాళ్ళ చేతిలో పొలిటికల్ పవర్ ఉంది, వాళ్ళ చేతిలో చట్టాలు ఉన్నాయని చెప్పే ఒక ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఇది చేయడానికి ముందుకొచ్చారు. 42కి ఈ 10% రిజర్వేషన్కి తేడా చూస్తే 42 ఇవ్వడానికి మాత్రం దేశమంతటా తిరిగి అడిగిన చట్టాలు ఇవ్వటం లేదు, చేయట్లేదు. కానీ ఈడబ్ల్యూఎస్కి మీరు ఎట్లా చేశారు? ఏ ఉద్దేశంతో చేశారు? ఏ రిజర్వేషన్తో చేశారు? ఏ లెక్కలతో చేశారు? ఏ ప్రోటోకాల్తో చేశారు? ఏ కమిషన్తో చేశారు? ఇది ఏం లేకుండా ఇది తొండి వాళ్ళ రాజకీయ పవర్, పొలిటికల్ పవర్ ఉండబట్టే వాళ్ళు దీనికి తీసుకువచ్చారు. కానీ మీరు 42% చేస్తారా, లేకుంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వదులుకుంటారనేది ఇది ఒక ఛాలెంజ్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 10% రిజర్వేషన్ మీ ఇష్టరాజ్యంగా చేసుకున్నప్పుడు 42% ఇవ్వడానికి మీకేంది? 50% సీలింగ్ అని చెప్పారు. 50% సీలింగ్, 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ పెట్టినప్పుడు అప్పుడు తెలియలేదా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి, ఈ సుప్రీంకోర్టుకి? ఇదంతా ఒక నాటకం, ఇది ఒక బూటకం తప్ప ఇది ఒక నాటకం లాగానే మారింది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అనే ఈ ప్రభుత్వాలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నిజంగా పార్టీలు వాళ్ళవి కావచ్చు, కానీ ఓట్లు మాత్రం మనది. ఓట్లు ఎవరి దగ్గర ఉంటే పొలిటికల్ పవర్ అక్కడే ఉంటుంది. పార్టీ ఉన్నంత మాత్రాన పొలిటికల్ పవర్ కాదు,
ఓట్లు ఉన్నంత మాత్రమే పొలిటికల్ పవర్, రాజ్యాధికారం. ఓటు హమారా రాజ్ తుమారా నైచలేగా ఒక కాన్సెప్ట్తో ఎస్ఎస్టీ బీసీలు ఏకం కావాల్సిన పరిస్థితి ఏకమైంది. కావున ఈ సమయంలో తీర్మానం వల్ల ఈ పార్టీ పెట్టినందుకు మంచి పరిణామం, మంచి సందర్భం కాబట్టి ఈ అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. ఈ పార్టీకి మేము అండుదండలుగా సపోర్ట్ చేస్తామని మద్దతు ఇస్తూ